మన బండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. అన్లోడింగ్ మొదలుపెట్టారు ఇప్పుడే. వేరే పాయింట్కి వెళ్తున్నాం అన్లోడింగ్కి. ఇక్కడ 4-5 పాయింట్లు దింపాలి అన్లోడింగ్. చూస్తున్నాం కదా, కడిప్లంక నర్సరీ అందాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ట్రక్ క్లాస్. మన బండి అయితే అన్లోడింగ్కి వచ్చాం. కడిప్లంక యువతల వెంకయ్యంపేటలో ఊరు లోపలికి వెళ్ళాలి మనం. ఇప్పుడు రోడ్డు చూస్తున్నారు కదా, సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఆ రోడ్లో వెళ్ళాలి. రోడ్డు డౌన్ కూడా ఎక్కువగా ఉంది రోడ్డు ఇది దిగేటప్పుడు, అందుకే స్లోగా దింపుతున్నాం బండి. రోడ్డు అయితే సింగిల్ రోడ్డు, మనం వెళ్తుంటే బైక్ కూడా రావడానికి ఖాళీ ఉండదు. ఇంకా అంత చిన్న రోడ్డు అనమాట ఇది. చూస్తున్నారు కదా, ఎదుర బైక్ అయితే పక్క ఆపేసింది. మనం వస్తున్నామని బండి పక్కెట్టుకున్నారు. వీళ్ళెవరో గొడుగుతోటి క్రికెట్ ఆడేస్తున్నారు ఇక్కడ. అది ఇంకో బైక్ వచ్చి పక్కకి ఆగింది. మళ్ళీ మనం వస్తున్నామని బండి కరెక్ట్గా పాస్ అవుతుంది. ఈ సిమెంట్ రోడ్డు కొద్దిగా వచ్చాం లేదా అప్పుడే మట్టి రోడ్డు తగిలింది చిన్న చిన్న గోతులతో. రోడ్డు అయితే చిన్న రోడ్డు, సింగిల్ రోడ్డు, కరెక్ట్గా బండే పాస్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఏమో మొక్కలు మనకి కొబ్బరి చెట్లలో ఉంటాయి కదా, ఆ మొక్కలు అవి. వాటి పేరైతే తెలియదు మనకి. అటు సైడ్ అయితే కొబ్బరి మొక్కలు పెంచుతున్నారు, రైట్ సైడ్. మనమైతే ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వస్తుంది. ఎదుర రోడ్డు బాగానే ఉంటుందంట. ఈ రోడ్డు చిన్న మొక్క గోతులుగా ఉంది. అదిగోండి, మనల్ని తీసుకెళ్ళి మనిషి అయితే ఎదురు వెళ్తున్నారు కదా, అతనే మనల్ని అన్లోడింగ్ పాయింట్కి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చి అయితే వెంకయ్యమ్మపేట ఊర్లోకి వచ్చాము. ఇక్కడ సిమెంట్ రోడ్ చూస్తున్నారు కదా, ఎడ్ చేస్తా బాగాలేదు. ఆ పైనుంచి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. సిమెంట్ రోడ్ అయితే కొత్తది పోసారంట, కొద్దిగా పెద్దది ఉంది ఇది. రోడ్డు బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఎంతో కదా 100 మీటర్స్లో మన అన్లోడింగ్ పాయింట్. ఇంకోటి ఫ్రంట్ బైక్ వెళ్తుంది కదా, బైక్ అక్కడ నుంచి లెఫ్ట్ తిరుగుతుంది చూడండి, అదే మన అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. మనం వచ్చినట్టయితే పట్టేమన్నారు, అన్లోడింగ్ అయితే మొదలు పెట్టారు. ఈ పాయింట్లో పట్టిప్పిన తర్వాత కొద్దిగా ఎదగట్టమన్నారు బండి. దానికోసమే ఎదరికి వెళ్తున్నాం. చూసారు కదా మన బండి. మన డ్రైవర్ గారు అయితే తీస్తున్నారు ఇప్పుడు బండి ఎదరికి. బండి అయితే స్టార్ట్ చేశారు, వస్తుంది చూడండి. ఈ రోడ్లో ఎదరికి పెట్టమంటున్నారు. కొబ్బరి చెట్టు వెనకాల నుంచి అన్లోడ్ చేస్తారంట. ఆ పాయింట్ దగ్గరికి వస్తే బండి ఆపితే సరిపోద్ది. బండి అయితే వస్తుంది. ఆ పక్కన ఉన్న మనిషి అయితే రైట్ చెప్తున్నాడు. ఆయన అయితే అన్లోడింగ్ పాయింట్లో ఉంటాడు. వెనకాల కనిపించే జట్టు వాళ్ళు అయితే వేరే పాయింట్ వాళ్ళు అన్లోడ్ చేసి వెళ్ళిపోతారు అంతే. మన బండి అయితే అన్లోడింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడే. ఈ లాటినా మొక్కలు లాస్ట్లో మనకు లాటినా అనే మొక్కలు వేసారు. ఆ లాటినా మొక్కలు దింపుతున్నారు ఇక్కడ.
ఇక్కడ ఈ లాటినా మొక్కలు దింపిన తర్వాత మామిడి మొక్కలు దింపుతారంట. తర్వాత వేరే పాయింట్‌కి వెళ్ళాలి. ప్రస్తుతం మనకి 4, 5 పాయింట్లు అయితే అన్‌లోడ్ చేస్తారు. మనకైతే అక్కడ వర్షం పడతా ఉంది. మనమైతే వేరే పాయింట్‌కి అయితే బయలుదేరాం. బండి స్టార్ట్ అయ్యి వస్తుంది. ఇదిగోండి చూసారు కదా, ఇది కొత్తగా వేసారండి సిమెంట్ రోడ్డు. ఇంతకు ముందు అయితే రోడ్డు అసలు బాగుండేది కదంట. మా జట్టోళ్ళు చెప్తున్నారు. ఎడ్జ్ కూడా బాగా హైట్గా ఉంది. మనం వచ్చిన రోడ్లోనే మళ్ళీ రివర్స్ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి హైవే ఎక్కాలి. హైవే ఎక్కేసి అలా కడిపిలంక వెళ్తే కడిపిలంక ఊరి చివరి నుంచి వెళ్ళాలంట. జట్టోళ్ళు చెప్తున్నారు, జట్టోళ్ళు తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా, రోడ్డు చూస్తారు ఎలా అంటున్నారు. టైర్ దిగి ఎక్కి అన్నట్టు అంటుంది మనకి. టైర్ చూస్తున్నారు కదా ఎలా తిరుగుతుందో. అప్ అండ్ డౌన్ రోడ్డు అసలు బాగాలేదు. ఇదిగోండి ఏమో పానల్ మొక్కలు. వచ్చిన దారిలోనే వెళ్తాం మళ్ళీ మనం. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు సిమెంట్ రోడ్ వస్తుంది. ఆ సిమెంట్ రోడ్ దాటి అయితే హైవే ఎక్కేస్తాం. మనమైతే హైవే దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్కి ఒక 7 కిలోమీటర్లు వెళ్తే మనకి కడిపిలంక వస్తుంది. లెఫ్ట్ చూస్తున్నారు కదా, వర్షం అయితే అలా పడతానే ఉంది. చినుకు పడతానే ఉంది. మనకి ఈ తుఫాన్ చెప్పారు. తుఫాన్ వల్ల వర్షం అలా పడతానే ఉంది మనకి. అప్పుడే దగ్గర 5-6 రోజులు బట్టి వర్షం పడతానే ఉంది. చూస్తున్నారు కదా, వర్షాల వల్ల చేలు కూడా ఎలా నిండిపోయినాయో. ఊడ్చిన చేలే వాటర్ ఎక్కువైపోయినాయి, ఫుల్ అయిపోయింది వాటర్. మనమైతే కడిపిలంక ఊరి చివరి నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు సింగిల్ రోడ్ ఇది. మరి చెట్టు కాడ రోడ్ అంటారంట. మనకి రైట్ సైడ్ ఉంది మరి చెట్టు. ఆ చెట్టు కాడ నుంచి లెఫ్ట్ తిరిగాం. రోడ్ అయితే ఇది కూడా గోతులు పడి ఉంది, కానీ తార్ రోడ్డే, కానీ అక్కడక్కడ గోతులు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఎక్కువ నర్సరీలా ఉంటుంది. మొత్తం కడిపిలంక అంటే మొత్తం పేరు నర్సరీలే. చూస్తున్నారు కదా నర్సరీ ప్లాంట్స్. రోడ్ అయితే గోతులతో ఉంది. సింగిల్ రోడ్. ఇది కూడా లారీయే పాస్ అవుద్ది కరెక్ట్గా. చూడండి మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూస్తున్న ప్లాంట్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్. ఈ రేట్స్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటాయంట. ఎక్కువగా పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఈ ప్లాంట్స్నే వేస్తారు. ఆ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి కదా, అవి తర్వాత ఉన్నాయని చిన్న చిన్న మొక్కలు. మొత్తం వర్షం వల్ల వాటర్ కూడా నిండిపోయింది చూడండి. ఆ మొక్కలు మయంగా వాటర్ అంతుంది మనకి. 5-6 రోజులు బట్టి అలా వర్షం పడతానే ఉందంట. ఈరోజు చిన్న చిన్న చినుకులు పడుతున్నా మన బండి వచ్చినట్టు అన్లోడింగ్ అయితే ఫిల్చర్ అన్లోడ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా రోడ్డు ఎలా ఉందంటే చాలా దారుణంగా ఉంది రోడ్డు కూడా. రోడ్డు అంతా గోతులు. అదే లారీ పాస్ అయ్యే రోడ్డు ఇది. అది కూడా ఎదర బండి లోడింగ్కి వచ్చింది. లోడింగ్ అయితే ఏం మొదలు పెట్టలేదు ఆ బండికి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకు అన్ని రకాల మొక్కలు దొరుకుతాయండి. ఇక్కడ మన కడిపిలంక అంటేనే పూల మొక్కలకి, మొత్తం మొక్కలకే పెద్ద పేరు కడిపిలంక. మొత్తం ఈ ఊరు చుట్టూ దగ్గర మొత్తం అన్ని నర్సరీలే. పొలం ఉందంటే నర్సరీ లేనిదే లేదు. ఇక్కడ మొత్తం పొలాలన్నీ నర్సరీలే. ఇక్కడ నుంచే మనకి మన ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పోర్ట్ అవుతాయి. చూస్తున్నారు కదా వర్షం వల్ల ఎలా తయారైందో చూడండి. వర్షాల వల్ల అన్నిటికీ ప్రాబ్లమే. ఇప్పుడు చూస్తున్న పనస మొక్కలు మనం వేసుకొచ్చి కూడా రోడ్డు చూడండి ఎలా ఉందో. వర్షం అయితే తగ్గలేదు. వర్షం అలా పడతానే ఉంది. చినుకు అలా రాలుతూనే ఉంది. అయినా వర్షంలో అన్లోడింగ్ చేస్తున్నారంట జట్టోళ్ళు, చాలా గ్రేట్. కొంచెం అయితే చినుకులు పడితే అలా అన్లోడింగ్ ఆపేస్తారు. మన జట్టోళ్ళు మాత్రం బండి అయితే ఈరోజు సాయంత్రానికి ఖాళీ చేయాలని పట్టుబట్టి అన్లోడింగ్ చేస్తున్నారు. చూస్తున్నారు రోడ్డు అయితే ఎంత అధ్వానంగా ఉందో. ఈ వర్షాల వల్ల కూడా కొద్దిగా పాడైపోద్ది రోడ్డు. అలా ట్రాక్టర్లు తిరిగి లారీలు తిరిగి, ఇక్కడ ఎక్కువ అయితే లారీలు తిరిగితే ట్రాక్టర్లు తక్కువే. చూడండి నర్సరీ ప్లాంట్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి మనకి.
ఇంకా కొద్ది దూరంలోనే ఉంది మన సెకండ్ పాయింట్ అన్లోడింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం నర్సరీలే. ఎక్కడా దొరకని చెట్లు కూడా ఇక్కడ దొరుకుతాయి మొక్కలు. ఎంత అలాంటి మొక్కలైనా మన కడిపిలంక పెద్ద పేరు. మనం అయితే అలా వెళ్తున్నాం. ఇంకా ఎదురు అన్లోడింగ్. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. రెండో పాయింట్ మనకైతే ఇక్కడ పనస మొక్కలు దిగుతున్నాయి. ఈ పనస మొక్కలు అయితే అలా లోపలికి పట్టుకెళ్ళి ఎదురు దింపుతున్నారు. చూస్తున్నారు కదా చుట్టూ లొకేషన్ ఎలా ఉందో. మొత్తం నర్సరీలు. ఏదో ప్రకృతికి చేరకట్టినట్టు ఉంది. మొత్తం అన్ని నర్సరీలే. చుట్టుపక్కల మొత్తం అన్ని నర్సరీలే. ఎక్కడ కూడా ఖాళీ లేదు. మనమైతే ఇప్పుడు మూడో పాయింట్కి కూడా వచ్చాం. మొత్తం ఇక్కడే ఖాళీ అవుతుంది. మొత్తం బండి అంతా ఇక్కడ అన్లోడ్ చేస్తారు. మన బండి అయితే సాయంత్రం ఇప్పుడు 4 అవుతుంది. 4:30 అవతలకు మొత్తం ఖాళీ చేసి చెప్తా ఉన్నారు. బండి అయితే స్పీడ్గానే అన్లోడ్ చేశారు జట్టులు. వర్షం పడుతున్నా కూడా ఎక్కడ ఆగకుండా. భోజనానికి కూడా ఎంతసేపు దిగలేదు, కరెక్ట్గా 20 నిమిషాలు దిగారు అంతే. మళ్ళీ మొదలెట్టేశారు. ఇది తిరుమల నర్సరీ అండి. తిరుమల నర్సరీలో లాస్ట్ అన్లోడ్ అవుతుంది మంది. ఇంకా ఇక్కడ నుంచి అన్లోడ్ అయిన తర్వాత మనం బయలుదేరి వెళ్ళిపోవడమే. బండి కూడా బాగానే అన్లోడ్ చేస్తున్నారు. అది కూడా చూస్తున్నారు కదా, పైప్తో గిన్నెను లాక్కుని వెళ్తున్నాడు చివరి వరకు. మళ్ళీ చివరికి లాక్కుని వెళ్ళి అక్కడ గిన్నె వచ్చి మనిషికి ఎత్తుతుంటాడు ఆయన. బండి అయితే స్పీడ్గా అన్లోడ్ చేస్తున్నారు. వర్షం పడుతున్నా కూడా తగ్గకుండా అది కూడా రెయిన్ కోట్ కట్టుకొని కూడా అన్లోడ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందు ఉంటాను. అలాగే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.